చేస్తే ఇంకా చిన్నపిల్లాడు అని, ఎక్కువగా మాట్లాడితే అప్పుడే పెద్దోడు అయిపోయావా అని మన పేరెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఫేసే ఈ ఇంటర్మీడియట్. నమస్కారం, ఈటీవీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మూసీ పునరుజ్జీవ అభివృద్ధి ప్రాజెక్టులో ముందడుగు, ఏడీబీ నుంచి రుణం తీసుకునేందుకు కేంద్రం అనుమతి. P4లో భాగస్వామ్యానికి ముందుకొస్తున్న జాతీయ అంతర్జాతీయ సంస్థలు, ప్రణాళిక ఇస్తే అమలు చేస్తామని భరోసా ఇస్తున్న మార్గదర్శులు. ఆదాయార్జన శాఖల్ని యూజర్ ఫ్రెండ్లీగా మార్చాలన్న చంద్రబాబు, ప్రజలకు ఇబ్బంది లేని మార్గాల్లో ఖజానా పెంచాలని ఆదేశం. మద్యం కేసు నిందితులకు విజయవాడ కోర్టులో ఎదురుదెబ్బ, 32 కోట్ల విలువైన ఆస్తుల జప్తునకు అనుమతి. జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసనకు కేంద్రం కసరత్తు, పార్లమెంట్లో తీర్మానం కోసం ఎంపీల సంతకాల సేకరణ ప్రారంభం. ఎయిర్ ఇండియా విమాన దుర్ఘటనపై ఏఏఐబీ ప్రాథమిక నివేదిక, 2 ఇంజన్లకు సెకన్ల వ్యవధిలో నిలిచిన ఇంధన సరఫరా, కాక్పిట్లో పైలట్ల మాటలు రికార్డైనట్లు వెల్లడి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూసీ అభివృద్ధి పునరుజ్జీవనానికి నిధుల సమస్య త్వరలోనే తొలగిపోనుంది. అందుకు కావలసిన రుణాన్ని ఏషియా అభివృద్ధి బ్యాంకు నుంచి తీసుకోవాలని కేంద్రం సూచించింది. ఈ మేరకు మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి కార్పొరేషన్కు కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ లేఖ రాసింది. మూసీ పునరుజ్జీవంలో భాగంగా చేపట్టాల్సిన పనులకు కావలసిన 4100 కోట్ల రుణాన్ని ప్రపంచ బ్యాంకు నుంచి కాకుండా ఆసియా అభివృద్ధి బ్యాంకు ఏడీబీ నుంచి తీసుకోవాలని కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ సిఫార్సు చేసింది. గతంలో ప్రపంచ బ్యాంకు నుంచి రుణం తీసుకునేందుకు సూత్రప్రాయంగా అంగీకరిస్తూనే పలు కొర్రీలు వేసిన ఆర్థిక వ్యవహారాల శాఖ ఇప్పుడు ఏడీబీ నుంచి తీసుకోవడానికి అంగీకరిస్తూ మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి కార్పొరేషన్ అధికారులకు లేఖ పంపినట్లుగా తెలిసింది. మూసీ పునరుజ్జీవనానికి సంబంధించి డిపిఆర్ తయారీ బాధ్యతను కన్సల్టెన్సీలకు అప్పగించడంతో పాటు అవసరమైన నిధుల్ని ప్రపంచ బ్యాంకు నుంచి రుణంగా తీసుకోవాలని నిర్ణయించి కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. వాటిపై గత ఆగస్టులో చర్చించిన ఆర్థిక వ్యవహారాల శాఖ సూత్రప్రాయంగా అంగీకరిస్తూనే డిపిఆర్, ప్రైవేటు పెట్టుబడులు వంటి అంశాలపై కొన్ని కొర్రీలు వేసింది. వాటికి మూసీ రివర్ ఫ్రంట్ అధికారులు సమాధానమిచ్చిన తర్వాత మరికొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసింది. మూసీ పునరుజ్జీవంలో ప్రధానమైన మురుగునీరు నదిలోకి రాకుండా చూడడం, వరద నీటి నియంత్రణ, వంతెనల నిర్మాణం తదితర పనులు చేపట్టేందుకు 4100 కోట్లతో మళ్లీ సవరించిన ప్రతిపాదనల్ని కేంద్రానికి పంపారు. మూసీ పునరుజ్జీవం 55 కిలోమీటర్ల మేర దూరం చేయాల్సి ఉండగా 2 వైపులా కలిపి 110 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. అందులో ఒక్కోవైపు 18 కిలోమీటర్ల దూరం ట్రంక్ మెయిన్, వంతెనల నిర్మాణం, ఇతర పనుల్ని ప్రతిపాదించినట్లు తెలిసింది. 2 వైపులా కలిపి 36 కిలోమీటర్ల దూరం ట్రంక్ మెయిన్ ఉద్దేశం మురుగు మూసీలోకి చేరకుండా చూడటమేనని అధికార వర్గాలు తెలిపాయి. ఆ ప్రతిపాదనకు ఇటీవల ఆర్థిక వ్యవహారాల శాఖ కమిటీ సమావేశంలో ఆమోదించినట్లు తెలిసింది. రుణాన్ని ఏడీబీ నుంచి తీసుకోవాలని చెప్పినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. మూసీ పునరుజ్జీవానికి బాపుఘాట్ వద్ద 250 ఎకరాలకు పైగా రక్షణ శాఖకు చెందిన భూములు కావాల్సి ఉంది. వాటిని తెలంగాణ ప్రభుత్వానికి అప్పగిస్తే రక్షణ శాఖకు ప్రత్యామ్నాయ భూమి ఇవ్వడం తదితర అంశాలపై ఇప్పటికే చర్చ జరిగింది. ఆ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు దఫాలు కేంద్ర మంత్రి అధికారుల్ని కలిసి విజ్ఞప్తి చేసినా కొలిక్కి రాలేదు. బాపుఘాట్ వద్ద నుంచి ఎగువకు మూసీ పునరుజ్జీవనానికి శ్రీకారం చుట్టాలంటే రక్షణ శాఖకు చెందిన 45 ఎకరాల భూమి అవసరం కాగా అందుకు సంబంధించి ఎలాంటి అధికారిక ఆదేశాలు రాలేదు. అమెరికాతో తెలుగు ప్రజల స్నేహపూర్వక బంధం ఎంతో బలమైందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
అమెరికాలోనూ తెలుగు భాష వేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. హైదరాబాద్లోని తాజ్ కృష్ణాలో నిర్వహించిన అమెరికా స్వాతంత్ర్య వేడుకలకు రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో యుఎస్ ఎంబసీ ఉన్నతాధికారి జోర్గాన్ కే ఆండ్రూస్, హైదరాబాద్లోని అమెరికా కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్, మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. అమెరికా తెలంగాణ మధ్య వాణిజ్య బంధాల మెరుగుకు ప్రయత్నిస్తున్నామని సీఎం వెల్లడించారు. 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను మార్చేందుకు అమెరికన్ల మద్దతు కావాలన్నారు. హైదరాబాద్ కేంద్రంగా 200 అమెరికా కంపెనీలు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. యుఎస్ఏకు స్వాతంత్ర్యం వచ్చాక ప్రపంచం పూర్తిగా మారిందన్నారు. తెలంగాణ స్ఫూర్తి సైతం అమెరికా స్ఫూర్తితో సారూప్యత ఉందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. America has shaped the world in many positive ways, but above all in two most important ways. One, as torchbearer for democracy, and two, for constant innovation. The American spirit never accepts defeat. It is strong and finds solutions to make a positive difference. The spirit of Telangana is very similar, which explains our special friendship. The U.S. Consulate General in Hyderabad was established in 2008 during the Congress government. It demonstrated the commitment of the USA to strengthen relationship with India. తెలంగాణను గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్గా మార్చేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఆ క్రమంలోనే కేవలం ఏడాదిన్నరలో 50,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులను ఆకర్షించగలిగామని చెప్పారు. 2024-25లో 66,000 కోట్ల విలువైన లైఫ్ సైన్సెస్ ఉత్పత్తులను తెలంగాణ ఎగుమతి చేసిందని, ప్రపంచానికి కావలసిన 1/3 వ్యాక్సిన్లను అందిస్తూ హైదరాబాద్ వ్యాక్సిన్ రాజధానిగా ప్రసిద్ధి చెందిందన్నారు. దేశంలో అతిపెద్ద మెడికల్ డివైసెస్ పార్క్ నుంచి మేడ్ ఇన్ తెలంగాణ స్టెంట్లు యుఎస్, జపాన్తో సహా 89 దేశాలకు ఎగుమతి అవుతున్నాయని వివరించారు. లైఫ్ సైన్సెస్లో గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో 5 లక్షల మందికి కొత్తగా ఉపాధి అవకాశాలను కల్పించాలని ప్రభుత్వం సంకల్పించిందన్నారు. ఇందుకోసం 1,00,000 కోట్లతో దీర్ఘకాలిక పెట్టుబడి వ్యూహాన్ని అమలు చేయబోతున్నామని తెలిపారు. పేదరిక నిర్మూలనలో గేమ్ చేంజర్గా భావిస్తున్న P4 కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యేందుకు ప్రముఖ సంస్థలు, వ్యక్తులు ముందుకొస్తున్నాయి. పేద కుటుంబాలకు ఏం చేయాలో ఓ ప్రణాళిక ఇస్తే అమలు చేసేందుకు సిద్ధమంటున్నాయి. బంగారు కుటుంబాలు వారి అవసరాలను గుర్తించి P4 కార్యక్రమాన్ని విస్తృతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. 2029 నాటికి ఆంధ్రప్రదేశ్లో పేదరికాన్ని దూరం చెయ్యాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం చేపట్టిన పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్ట్నర్షిప్ P4 కార్యక్రమానికి వ్యక్తులు, సంస్థల నుంచి మంచి స్పందన వస్తోంది. స్థానిక వ్యాపారవేత్తల నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయి కార్పొరేట్ల వరకు భాగస్వాములవుతున్నారు. మేఘా ఇంజనీరింగ్ కంపెనీ కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలాన్ని, నూజివీడు సీడ్స్ ఆగిరిపల్లి, నూజివీడు మండలాల్లో ఒక్కో గ్రామాన్ని ఇప్పటికే దత్తత తీసుకున్నాయి. ఇప్పటి వరకు 18,332 మంది మార్గదర్శుల్ని ఎంపిక చేసిన అధికారులు ఆగస్టు 15 నాటికి 1,00,000 మందిని గుర్తించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. బంగారు కుటుంబాల్ని ఎంపిక చేయడం సహా పేదరిక నిర్మూలనకు ఏం చెయ్యాలనే దిశగా P4 ఫౌండేషన్ కార్యాచరణ రూపొందిస్తోంది. ఎన్ఆర్ఐలను ఇందులోకి ఆహ్వానిస్తోంది. దేశంలోని కార్పొరేట్ సంస్థల వారికి మండలాల వారీగా బాధ్యతలు అప్పగించే దిశగా ప్రణాళికలు రూపొందిస్తోంది. జాతీయ స్థాయిలో పేరున్న కొన్ని కంపెనీలు ఒక్కోటి 3 ఏళ్లలో 100 కోట్లు ఖర్చు చేసేందుకు సంసిద్ధత వెలుబుచ్చాయి. ఏపీలో వివిధ పనులు చేస్తున్న కాంట్రాక్టు సంస్థల్ని కూడా P4 ఫౌండేషన్తో అనుసంధానించనున్నారు. బంగారు కుటుంబాలు వారి అవసరాల్ని గుర్తించే ప్రక్రియ ప్రారంభించారు. రేషన్ కార్డులు, ఇతర నిబంధనల చట్టం నుంచి బయటకొచ్చి పేదరికమే అర్హతగా లబ్ధిదారుల జాబితాలు రూపొందిస్తున్నారు. ఈ నెల 18న సీఎం చంద్రబాబు అమరావతిలో మార్గదర్శులతో సమావేశమై P4 లక్ష్యాల్ని వారికి వివరించనున్నారు. ఆ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే చైర్పర్సన్గా, స్పెషల్ ఆఫీసర్ కన్వీనర్గా బంగారు కుటుంబాలని డేటా వాళ్ళకి ఇవ్వడం కూడా జరుగుతుంది. కాన్స్టిట్యూన్సీ స్థాయిలో ప్లానింగ్ బోర్డ్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 12,000 మందిని ఐడెంటిఫై చేసుకొని మనం పొటెన్షియాలిటీ తీసుకొని వాళ్ళతో చర్చించి ఒక విలేజ్ని తీసుకుంటారా, విలేజ్లో ఉన్నటువంటి 100 కుటుంబాలను ఒక వార్డులో డివిజన్లో 100 కుటుంబాలు తీసుకుంటారా, ఒక 10 కుటుంబాలు తీసుకుంటే ఆప్షన్స్ వాళ్ళకే ఇచ్చడం, ఫెసిలిటేట్ చేసి కన్విన్స్ చేసి వీలైనంత వరకు అన్ని కుటుంబాలని, ఆ కుటుంబంలో ఉన్నటువంటి హెల్త్ నీడ్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ నీడ్స్ కావచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ నీడ్స్ కావచ్చు, వాటిని మీట్ అవుతూ ఆ కుటుంబాన్ని సాధికారకంగా మనం నిలబెట్టుకోవాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. బంగారు కుటుంబాలకు మార్గదర్శులుగా నిలిచే వ్యక్తులు, సంస్థలకు ఆదాయ పన్ను మినహాయింపు ఇచ్చేలా చేస్తామని P4 ఫౌండేషన్ వైస్ చైర్మన్ కుటుంబరావు చెప్పారు. P4 ఫౌండేషన్ ను సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా NSE, BSEల్లో నమోదు చేసే జీరో కూపన్, జీరో ప్రిన్సిపల్ బాండ్ల జారీ ద్వారా నిధులు సమీకరించవచ్చని ఆయన చెప్పారు. వీటికి సెక్షన్ 80G కింద ఆదాయ పన్ను మినహాయింపు లభిస్తుందని చెప్పారు.
ఆదాయార్జన శాఖల్ని యూజర్ ఫ్రెండ్లీగా మార్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో వాణిజ్య పనులు, ఎక్సైజ్, మైనింగ్, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, మున్సిపల్, పంచాయతీరాజ్, అటవీ శాఖల అధికారులతో సీఎం సమీక్షించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో ఆదాయార్జనపై దృష్టి సారించాలన్నారు. వివిధ పథకాల్లో కేంద్ర నిధులను రాష్ట్రానికి తెచ్చుకునేలా కార్యాచరణ అమలు చేయాలని సూచించారు. రాష్ట్ర సొంత ఆదాయాలు పెంచుకుంటూనే కేంద్ర నిధులపై దృష్టి పెడితే రాష్ట్ర ఖజానాకు నిధుల లభ్యత పెరుగుతుందని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎక్సైజ్, ఇసుక, మైనింగ్, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల లాంటి శాఖల్లో తెచ్చిన సంస్కరణల వల్ల రాష్ట్రానికి కొంతమేర ఆదాయం పెరిగిందన్న సీఎం, ఆదాయార్జన శాఖలను లీడ్ చేస్తున్న అధికారులు వినూత్నంగా ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ఆయా శాఖాధిపతులు చక్కటి నాయకత్వం అందిస్తే పనితీరు మరింత మెరుగ్గా ఉంటుందన్నారు. రాష్ట్రానికి అభివృద్ధి ఎంత ముఖ్యమో సంక్షేమమూ అంతే ముఖ్యమని, రెండూ సమపాళ్లలో ఉండాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు. గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్తో ముఖ్యమంత్రి చంద్రబాబు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. నిన్న సాయంత్రం విజయవాడలోని రాజ్భవన్కు వెళ్లిన సీఎం రాష్ట్రంలో చేపడుతున్న పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, తాజా పరిణామాల గురించి వివరించారు. గంటకు పైగా వారి భేటీ కొనసాగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎల్లుండి ఢిల్లీ పర్యటనకు వెళ్తుండటంతో తాజా గవర్నర్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన సొత్తు జప్తునకు సిట్ వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే 30 కోట్ల రూపాయల జప్తునకు విజయవాడ ఏసీబీ కోర్టు సిట్కు అనుమతి ఇచ్చింది. ఈ జప్తు సమాచారాన్ని ప్రతివాదులకు తెలియజేస్తూ నోటీసులు ఇవ్వాలని దర్యాప్తు అధికారిని ఆదేశించింది. సార్వత్రిక ఎన్నికల సమయంలో వైకాపా అభ్యర్థులకు పంపిణీ చేసేందుకు వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరులు హైదరాబాద్ నుంచి ఏపీకి తెస్తుండగా గరికపాడు చెక్పోస్ట్ వద్ద పట్టుబడిన 8 కోట్ల 36 లక్షలు, అదాన్ డిస్టిలరీస్ ఖాతాలోని 16 కోట్ల 12 లక్షలు, ఎస్ఎన్జే షుగర్స్ అండ్ ప్రొడక్ట్స్ ఖాతాలోని 5 కోట్లు, ఎంపీ డిస్టిలరీస్ ఖాతాలోని 50 లక్షల జప్తునకు అనుమతి ఇచ్చింది. ఇదే సమయంలో రాజ్ కేశరెడ్డి నియంత్రణలో సాగిన అదాన్, లీలా డిస్టిలరీస్ బ్యాంక్ ఖాతాలోని మరో 32 కోట్ల 86 లక్షల జప్తు కోసం ఏసీబీ కోర్టులో సిట్ మరో పిటిషన్ వేయనుంది. ఈ మేరకు సిట్కు అనుమతి ఇస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు. మొత్తంగా 62 కోట్ల 85 లక్షల రూపాయల జప్తునకు సిట్ చర్యలు చేపట్టింది. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై నమోదు చేసిన కేసులో పూర్తి వివరాలు సమర్పించాలని నెల్లూరు జిల్లా కోవూరు పోలీసులను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 15కు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి మల్లికార్జునరావు ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. పిటిషనర్పై నమోదు చేసిన సెక్షన్లన్నీ 7 ఏళ్లలోపు జైలు శిక్షకు వీలున్నవే అని ప్రసన్నకుమార్ రెడ్డి తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. పిటిషన్పై త్వరగా విచారణ జరపాలని కోరారు. ఆ అభ్యర్థనపై న్యాయమూర్తి స్పందిస్తూ 7 ఏళ్లలోపు జైలు శిక్షకు వీలున్న కేసులో అరెస్టు గురించి ఆందోళన పడాల్సిన అవసరం ఏముందని వ్యాఖ్యానించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం లక్ష్మీనారాయణ స్పందిస్తూ వ్యాజ్యం మొదటిసారి విచారణకు వచ్చిందన్నారు. వివరాలు సమర్పించేందుకు కొంత సమయం కావాలని కోరారు. వైసీపీ హయాంలో నీటి ప్రాజెక్టులు కొట్టుకుపోయినా పట్టించుకోలేదని ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీలో నీటిపారుదల వ్యవస్థను అభివృద్ధి చేస్తోందని తెలిపారు. అనంతపురం జిల్లాలో 35 కోట్లతో చేపట్టిన హెచ్ఎల్సీ కాలువ మరమ్మత్తు పనులను ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులతో కలిసి మంత్రి పరిశీలించారు. 5 ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన హెచ్ఎల్సీ కాలువను తమ ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే నిధులు మంజూరు చేసి పనులు పూర్తి చేయిస్తోందని వివరించారు. తుంగభద్ర జలాశయం గేట్లు దెబ్బతిన్నాయని నిపుణులు చెప్పినందున ఈసారి డ్యాంలో 80 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంచుతున్నామని వెల్లడించారు. అందుకు తగినట్లుగా రైతులు పంటలు వేసుకోవాలని పయ్యావుల సూచించారు. టోటల్ ఇరిగేషన్లో అనంతపురం జిల్లాలో గత 5 ఏళ్లుగా ఎంత నిర్లక్ష్యం చేశారో ఒక్క సంవత్సరంలోనే దానికి 10 రెట్ల పని మనం చేయగలిగాం. వైఎస్ఆర్సీపీ హయాంలో గేట్లు కాదు, డ్యామ్ కొట్టకపోతే ఎవరు తిరిగి చూడాల. మేము సాధ్యం కాదు అనుకున్న దగ్గర గేట్లను పెట్టాం. మొత్తం గేట్లను మార్చడానికి తుంగభద్ర బోర్డులో కన్విన్స్ చేసుకుని మనం డబ్బులు రిలీజ్ చేసేసాం. టెండర్లు కూడా పిలిచేసినారు. అయితే ఈ సీజన్లో గేట్లు పెట్టడం కుదరదు, ఎందుకంటే వాటర్ ఆల్రెడీ వచ్చేస్తున్నాయి కాబట్టి. సో ఈ సీజన్ ప్రిపరేషన్ చేసుకుని నెక్స్ట్ సీజన్ మొదలయ్యే లోపల కొత్త గేట్లు దించేస్తాం. తెలంగాణ నుంచి మంచి నైపుణ్యం ఉన్న వైద్య నిపుణులను ప్రపంచానికి అందిస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ వెల్లడించారు. పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. నాగర్ కర్నూలులో మంత్రులు జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి రాజనరసింహ ప్రభుత్వ వైద్య కళాశాల ప్రారంభోత్సవం చేశారు. అనంతరం మెడికల్ కాలేజ్ ప్రాంగణంలోనే 255 కోట్లతో చేపట్టే 550 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. నాగర్ కర్నూలులో 140 కోట్ల రూపాయలతో రోడ్ల పనులను విస్తరిస్తామని కోమటిరెడ్డి
కోమటిరెడ్డి వెంకటరెడ్డి హామీ ఇచ్చారు. మెడికల్ కళాశాలకు టూరిజం శాఖ నుంచి వైద్య విద్యార్థులకు ఎలక్ట్రిక్ వాహనాలను అందజేస్తామని జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. కార్పొరేట్ హాస్పిటల్స్కు ధీటుగా సర్కార్ ఆసుపత్రులను తీర్చిదిద్దుతామని రాజనరసింహ తెలిపారు. ప్రతి జిల్లాలో ఎన్సీడీ కేంద్రాలతో పాటు క్యాన్సర్ ఆసుపత్రులను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. హైవేల్లో 35 కిలోమీటర్లకు ఒక ట్రామా సెంటర్ను ఏర్పాటు చేస్తామని రాజనరసింహ పేర్కొన్నారు. 650 పడకల హాస్పిటల్ నాగర్ కర్నూలు అయితే దానికి నిమ్స్తో సహా అదే స్థాయిలో పరికరాలు ఉండాలి, అదే స్థాయిలో సీనియర్ ప్రొఫెసర్స్ ఉండాలి, సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ ఉండాలి. ఎక్కడ కూడా నీ హాస్పిటల్కి ఎంటర్ అయితే ఓ ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ స్థాయిలో నాకు సర్కారు దవాఖానా ఉండాలి. ఆ దిశగా మా ప్రయత్నం ఉన్నది. తెలంగాణలో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల కోసం 344 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక బృందాలకు 300 కోట్లు, పట్టణ ప్రాంతాల్లోని సంఘాలకు 44 కోట్ల రూపాయలను విడుదల చేసింది. సెర్ప్కు నిధులు విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నేటి నుంచి ఈ నెల 18 వరకు మహిళా సంఘాల ఖాతాల్లో వడ్డీ సొమ్ము జమ కానుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో మహిళా సంఘాలకు చెక్కులు ఇవ్వనున్నారు. ప్రమాద, రుణ బీమా చెక్కులను కూడా ప్రజాప్రతినిధులు పంపిణీ చేస్తారు. ప్రభుత్వం ఎప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించినా సమర్థంగా ఎదుర్కొనేందుకు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని నేతలకు బీఆర్ఎస్ నాయకత్వం సూచించింది. స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయాలని, ఎక్కడా ఇబ్బంది లేకుండా చూసుకోవాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు సూచించారు. స్థానిక పరిస్థితుల ఆధారంగా క్రియాశీలకంగా ఉన్న నేతలను గుర్తించి అందరినీ కలుపుకొని పోవాలని తెలిపారు. ఎక్కడైనా ఇబ్బంది ఉంటే తమ దృష్టికి తేవాలని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో కేటీఆర్, హరీష్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపాలన్నారు. కొన్ని చోట్ల నేతలు పార్టీని వీడినా కేడర్ బలంగా ఉందని, అందరినీ కలుపుకొని ముందుకు వెళ్లాలని నిర్దేశం చేశారు. బీసీలను మోసం చేసేందుకు ఆర్డినెన్స్ అని కాంగ్రెస్ కొత్త నాటకం చేస్తోందని, పార్టీ సీనియర్ నేతలు వివరించిన అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. రాష్ట్రపతి వద్ద బిల్లు ఉంటే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లకుండా ఆర్డినెన్స్ జారీ చేస్తామనడం వెనుక ప్రభుత్వ ఉద్దేశాన్ని అర్థం చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు. కామారెడ్డి డిక్లరేషన్లో హామీ ఇచ్చినట్లుగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేలా పార్టీ తరపున అసెంబ్లీలో, బయట బలంగా వాదన వినిపించినట్లు కేటీఆర్, హరీష్ తెలిపారు. కూకట్పల్లి కల్తీగల్లీ ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. నిన్న మరొకరు మరణించడంతో మృతుల సంఖ్య 8కి చేరింది. వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురైన మరో 6గురిని గాంధీ, మరొకరిని నిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీంతో కల్తీగల్లుతో ఆసుపత్రిలో వివిధ ప్రాంతాల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 57కు పెరిగింది. ఈ ఘటనపై కూకట్పల్లి, కేపీహెచ్బీ, బాలానగర్ ఎక్సైజ్ స్టేషన్లో ఇప్పటి వరకు 11 కేసులు నమోదయ్యాయి. బాలానగర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో సీఐ డి వేణుకుమార్పై సస్పెన్షన్ వేటు వేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. డీటీఎఫ్ నర్సిరెడ్డి, ఏఈఎస్లు మాధవయ్య, జీవన్ కిరణ్, ఈఎస్ ఫయాజ్ తదితరుల ప్రమేయంపై విచారణకు ఆదేశించారు. ఈ కేసులో ఇప్పటికే 6 నిందితులను అరెస్టు చేశారు. మరికొందరిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాద ఘటనపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఏఐబీ ప్రాథమిక నివేదికను విడుదల చేసింది. విమానం టేకాఫ్ అయ్యాక ఇంజిన్, ఇంధన కంట్రోలర్ స్విచ్లు 1 సెకను పాటు ఆగిపోయినట్లు వెల్లడించింది. ఆ సమయంలోనే పైలట్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసినట్లు మరో పైలట్ను ప్రశ్నించాడన్న ఏఏఐబీ తాను స్విచ్ ఆఫ్ చేయలేదని సమాధానం ఇచ్చినట్లు తెలిపింది. కాక్పిట్లో ఇవే పైలట్ల ఆఖరి మాటలని, ఆ తర్వాత వారు మేడే కాల్ ఇచ్చారని వివరించింది. వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ స్పందించినప్పటికీ అటు నుంచి ఎలాంటి స్పందన రాలేదని తెలిపింది. ఈలోపే విమానం కూలిపోయిందని ఏఏఐబీ నివేదికలో పేర్కొంది. ఘటనకు సంబంధించి డ్రోన్ ఫోటోలు, వీడియోలు, శిథిలాల పరిశీలన పూర్తయిందని తెలిపింది. విమానానికి సంబంధించిన 2 ఇంజన్లను ఘటనా స్థలం నుంచి వెలికి తీసినట్లు వెల్లడించింది. తదుపరి పరీక్షలకు కావలసిన కాంపోనెంట్స్ ను గుర్తించి ఇంజిన్లను భద్రపరిచినట్లు వివరించింది. ప్రమాదానికి ముందు విమాన ఇంధనం, ఇతర బరువు సైతం పరిమితుల్లోనే ఉన్నాయన్న ఏఏఐబీ విమానంలో ప్రమాదకర వస్తువులేమీ లేవని వెల్లడించింది. విమానానికి ఇంధనం నింపే ట్యాంకర్ల నుంచి నమూనాలు సేకరించి డీజీసీఏ ల్యాబ్లో పరీక్షించగా అనుమానాస్పదంగా ఏమీ లేవని ఏఏఐబీ పేర్కొంది.
లోక్సభ అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిపేందుకు ఉద్దేశించిన జమిలీ ఎన్నికల బిల్లుపై సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ జేఎస్ ఖేహర్, జస్టిస్ డివై చంద్రచూడ్ సంయుక్త పార్లమెంటరీ కమిటీ జేపీసీ ముందు హాజరై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జమిలీ బిల్లులో లోటుపాట్లను ఎత్తిచూపడంతో సహా పరిష్కారాలను సూచించినట్లు తెలుస్తోంది. ఎన్నికల కమిషన్ ఈసీకి ఈ బిల్లు విస్తృత అధికారాలు కల్పించడంపై అభ్యంతరం పలికిన న్యాయ కోవిధులు బిల్లుపై రాజ్యాంగ విరుద్ధమన్న వాదనను తోసిపుచ్చారు. బిల్లులోని సెక్షన్ 85A(5) కింద అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడానికి ఈసీ దాఖలు పరిచిన విస్తృత అధికారంపై జస్టిస్ ఖేహర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయంపై మాజీ ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ చంద్రచూడ్లు కూడా అభ్యంతరాలు తెలిపారు. జమిలీ బిల్లు రాజ్యాంగ మౌలిక నిర్మాణానికి విరుద్ధం కాదని ఇరువురు మాజీ సీజేఐలు స్పష్టం చేశారు. శాసనసభకు ఎన్నికలు నిర్వహించడంలో పార్లమెంటు లేదా కేంద్ర మంత్రిమండలి నిర్ణయం కీలకం కావాలని జస్టిస్ ఖేహర్ అన్నారు. అయితే అన్ని రకాల అభిప్రాయాలకు జేపీసీ స్వాగతం పలుకుతోందని కమిటీ చైర్మన్ పీపీ చౌదరి పేర్కొన్నారు. కాలిపోయిన నోట్ల కట్టలు ఇంట్లో భారీగా బయటపడటంతో తీవ్ర వివాదంలో చిక్కుకున్న జస్టిస్ యశ్వంత్ వర్మను న్యాయమూర్తి పదవి నుంచి తొలగించేందుకు కేంద్రం అడుగులు వేస్తోంది. ఈ మేరకు ఆయన అభిశంసన కోసం పార్లమెంట్లో తీర్మానం ప్రవేశపెట్టేందుకు వీలుగా ఎంపీల సంతకాల సేకరణ ప్రక్రియను ప్రారంభించింది. పలువురు లోక్సభ సభ్యుల సంతకాలను సర్కార్ ఇప్పటికే సేకరించిందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అభిశంసన తీర్మానానికి దిగువ సభలో ప్రవేశపెడతామని చెప్పేందుకు ఇది సంకేతమని పేర్కొన్నాయి. జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసనకు ఈ నెల 21 నుంచి జరిగే పార్లమెంటు సమావేశాల్లో తీర్మానం ప్రవేశపెడతామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఇప్పటికే వెల్లడించారు. లోక్సభలో ఆ తీర్మానం ప్రవేశపెట్టేందుకు కనీసం 100 మంది, రాజ్యసభకు 50 మంది ఎంపీల సంతకాలు సరిపోతాయి. ఆధునిక విజ్ఞాన శాస్త్ర చరిత్రలో ఎన్నో మైలురాళ్లు అందుకున్న జపాన్ ఇంటర్నెట్ రంగంలోనూ చరిత్ర సృష్టించింది. సెకన్కు 1.02 పెటాబీట్ల సమాచారం ప్రసారం చేయగల ఇంటర్నెట్ వేగాన్ని జపాన్ అభివృద్ధి చేసింది. దీని ద్వారా నెట్ఫ్లిక్స్ ఇప్పటి వరకు చేసిన ప్రసారాలన్నింటికీ 1 సెకన్లో డౌన్లోడ్ చేయవచ్చని తెలుస్తోంది. జపాన్కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ NICT పొటానిక్ నెట్వర్క్ ల్యాబొరేటరీతో సంయుక్తంగా జరిపిన పరిశోధనల ఫలితంగా ఇది సాధ్యమైంది. భారత్లో సరాసరి ఇంటర్నెట్ వేగం 66.55 Mbps కాగా జపాన్ ఇంటర్నెట్ వేగం దానికన్నా 160 లక్షల రెట్లు ఎక్కువ. ఇంత వేగంతో రెప్పపాటులో నెట్ఫ్లిక్స్ లైబ్రరీ మొత్తాన్ని డౌన్లోడ్ చేసేయొచ్చు. తమ దేశ ఇంటర్నెట్ స్పీడ్ అమెరికాలోని సగటు ఇంటర్నెట్ వేగం కన్నా 35 లక్షల రెట్లు ఎక్కువని NICT ఓ నివేదికలో పేర్కొంది. ఆండర్సన్ టెండూల్కర్ సిరీస్లో భాగంగా 3వ టెస్టులో భారత్, ఇంగ్లాండ్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ఓవర్ నైట్ స్కోర్ 4 వికెట్లకు 251 పరుగులతో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లాండ్ 387 పరుగులకు ఆలౌట్ అయింది. రూట్ శతకం చేయగా బ్రైడెన్ కార్స్, జేమీ స్మిత్ అర్ధశతకాలు చేశారు. భారత బౌలర్లలో బుమ్రా 5 వికెట్లు పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్కు దిగిన భారత్ ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. క్రీజ్లో కేఎల్ రాహుల్ 53, రిషభ్ పంత్ 19 పరుగులతో ఉన్నారు. ప్రస్తుతం భారత్ 242 పరుగుల దూరంలో వెనుకబడి ఉంది. రెండో రోజు ఆటలో కేవలం 75 ఓవర్లే వేశారు.